కాలిపోయారు మొత్తం. అంటే రెండే రూమ్లు ఉన్నాయి, ఇటీవల ఈ రూమ్ వదిలిపెట్టిండ్రు. వాడుకుంటలేదు, ఈ రూమ్లో వాడుతున్నారు. ఓకే, అన్న చనిపోయారు కానీ ఆ రూమ్లో వాడతలేదు, ఈ రూమ్లో వాడుతారు, ఇలానే అనుకుంటారు. పోలీసులకు ఎప్పుడు చెప్పడం జరిగింది మీరు? అంతా అయిపోయింది. పైరంజన్ ఫోన్ చేసిన, పోలీసు వాళ్ళు ఫోన్ చేసిన, వచ్చారు, చూసారు, మంటలు చల్లారిపోయారు, రాసుకొని చెప్పిండ్రు వాళ్ళ అమ్మాయికి ఇప్పుడు ఆమె పూణేలో పని చేస్తుంది, పనికి వెళ్ళింది, ఆమెకు చెప్పినామండి. వస్తుందంట, టైం పడుతుంది సాయంత్రం. చూడొచ్చు, చాలా విషాదకర ఘటన అని చెప్పవచ్చు. తల్లి కూడా కేర్ టేకర్గా పూణేలో పనిచేస్తుంది, ఆమె కూడా సమాచారం అందించారు. ఇద్దరు పిల్లలు ఏవైతే ఉన్నారో ప్రణీత అదే ఇందు 10th క్లాస్, అదేవిధంగా 10th పూర్తయినటువంటి పరిస్థితి, ఇద్దరు కూడా పిల్లలు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అమ్మమ్మ చింతన ఇక్కడ ఉన్నటువంటి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. మనం ఏదైతే ఆ సిలిండర్ చూస్తున్నామో, ముక్కలైనటువంటి ఆ సిలిండర్ రెండుగా విడిపోయినటువంటి ఈ సిలిండర్ బ్లాస్ట్ తోటే ఇవాళ ముగ్గురు సజీవదానమైనటువంటి పరిస్థితి కనిపించవచ్చు. ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ కారణంగా సిలిండర్ బ్లాస్ట్ అయిందా, లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉంటాయన్న కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. మనం కరెంట్ని కూడా చూస్తున్నాం. ఇక్కడే ఇంట్లో మీటర్ ఉన్నటువంటి పరిస్థితి, పూర్తిగా ఇది కాలిపోయినటువంటి పరిస్థితి. షార్ట్ సర్క్యూట్ ఆధారంగా మంటలు చెలరేగిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సిలిండర్ బ్లాస్ట్ అయిందన్నట్టు తెలుస్తుంది. చూడవచ్చు, ఇంట్లో కూడా 2 బీరువాలు ఉన్నాయి, 2 బీరువాలు కూడా ముక్కలైనటువంటి పరిస్థితి. ఇప్పుడు తల్లికి మాత్రం విషయం ఆలస్యంగా తెలియంది. ఇప్పుడు ఇద్దరు పిల్లలు చనిపోయారనుకొని ఆ తల్లి కూడా పూణేలో కేర్ టేకర్గా పనిచేస్తుంది, జీవనోపాధి కోసం అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఘటనా స్థలానికి స్థానిక సిఐ ఉన్నారు. మొత్తం మీద చెప్పండి, మనం చూస్తున్నట్లయితే ఏ విధంగా జరిగింది ప్రమాదం? నైట్ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, దాని ప్రకారంగా ఇక్కడికి ఇన్వెస్టిగేషన్కి మేము అంటే ఫైర్ మేము వచ్చేసినాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించి రెస్క్యూ చేసి, తర్వాత 3 డెడ్ బాడీస్ కూడా ఇదే ప్రదేశంలో 2 ఉన్నాయి, తలుపు దగ్గరలో ఇక్కడ ఒకటి ఉంది. ఈ 3టిని కూడా షిఫ్ట్ చేసాము. దీనికి సంబంధించి డీటెయిల్డ్గా వాళ్ళు సాక్షులు చెప్పేదాన్ని బట్టి కూడా మేము కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. అంటే ఇది షార్ట్ సర్క్యూట్ తోటి ప్రమాదం జరిగిందా, లేకపోతే ఆ సిలిండర్ బ్లాస్ట్ అయ్యి ప్రమాదం జరిగింది? సరే, వాళ్ళు షార్ట్ సర్క్యూట్ వాళ్ళు ఫస్ట్ అయితే మంటలు వచ్చాయి అంటున్నారు, దాని ప్రకారం వెరిఫై చేస్తున్నాం. సిలిండర్ కూడా బ్లాస్ట్ అయింది క్లియర్గా కనిపిస్తుంది. డీటెయిల్గా మేము ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్గా మీకు అప్డేట్ చేస్తాం. రైట్.